హాయ్ హలో నమస్తే. బీపీసీఎల్ భారత్ పెట్రోలియం. ఈ భారత్ పెట్రోలియం సంబంధించినటువంటి బీపీసీఎల్ కంపెనీ 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయబోతుంది. దానికి కారణం ఎవరనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే అసలు కంపెనీలు పరిగెడతాయి ఆంధ్రప్రదేశ్కి. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే చాలు అట్లా అది ఒక రన్నింగ్ రేస్ చేసినట్టు చేస్తాయి కంపెనీలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అంటే చాలు కంపెనీలు లక్షల కోట్లు వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయి. దాంట్లో ప్రధానంగా ఒక ఉదాహరణే బీపీసీఎల్. ఈ భారత్ పెట్రోలియం వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్లు పెట్టబోతున్నారు అని మినిస్టర్ అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు, ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు. కోర్స్ ఎక్స్ అంటే ట్విట్టర్ బోత్ సేమ్. ఓకే, పోస్ట్ చేస్తున్నారు. ఇంక ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎక్కడంటే అక్కడ పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళే ఇలా పోస్ట్ చేస్తే ఇంకా కార్యకర్తలు ఊరుకుంటారా? సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఏమని? చంద్రబాబు నాయుడు అంటే అది, చంద్రబాబు నాయుడు గారు అంటే బీపీసీఎల్ తీసుకొచ్చేశారు, అయిపోయింది, ఇంకా 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కని. కానీ బీపీసీఎల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెడుతున్నారు? దాని బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు? ఎందుకు పెడుతున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి వల్ల బీపీసీఎల్ పెట్టడం లేదు, లేదంటే రాజకీయ నాయకుడు వెళ్ళి బార్గెన్ చేస్తే బీపీసీఎల్ పెట్టట్లేదు, లేదంటే మోడీ గారికి ఇష్టమయ్యి ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో పెట్టట్లేదు. బీపీసీఎల్ అనేటువంటి ఒక యూనిట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి విడిపోయినప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో కొన్ని సంస్థలు మేము పెడతాము అని ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే పెట్టారు. ఆ యాక్ట్లోనే పెట్టినప్పుడు ఆ యాక్ట్లో పెట్టిన మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది, చేయాల్సిన బాధ్యత. దట్ ఈజ్ అన్ యాక్ట్, రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ యాక్ట్లో ఉన్నది ఏది చేయకపోయినా సరే మన కోర్టులకు వెళ్ళొచ్చు. కంపల్సరీ పెట్టాల్సిన వాళ్ళకి ఆప్షన్ లేదు, ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద యాక్ట్. కొన్ని పెడతామన్నారు. వాటిలో భాగంగా ఈ యొక్క భారత్ పెట్రోల్ బీపీసీఎల్ ఆల్సో, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, బీపీసీఎల్ అనేది ఒకటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. ఇది ఎవరు పెట్టారు? మన్మోహన్ సింగ్ గారు పెట్టారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఈ కింద వాటిని మేము మీకు ఇస్తాము కాబట్టి రాష్ట్రాన్ని ఈ ప్రాతిపదికన మీ రాష్ట్రాన్ని చీలుస్తున్నామని కొన్ని సెక్షన్స్ పెట్టారు. అండర్ సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ హోదా కల్పించి మేమే పోలవరం ప్రాజెక్ట్ కడతామన్నారు. ఇది రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న భాగం. ఇది ఎవరి వల్ల వచ్చింది కాదు, అది ఆంధ్రప్రదేశ్ని చీల్చేటప్పుడు ఈ కండిషన్ మీద పెట్టారు. రీఆర్గనైజేషన్ అండర్ సెక్షన్ 90 రీఆర్గనైజేషన్ యాక్ట్. సెక్షన్ 93 13th షెడ్యూల్లో బీపీసీఎల్ ఉంది. పోలవరం ప్రాజెక్టు సెక్షన్ 90లో ఉంటే బీపీసీఎల్ అనేది సెక్షన్ 93లో ఉంది. ఈ రెండింటిని 100% కేంద్ర ప్రభుత్వం చేయాలి. మోర్ ఓవర్ బీపీసీఎల్ని ఇప్పుడు 2024లో ఎందుకు చేస్తున్నారంటే ఆ యాక్ట్లో ఒక పదం రాశారు. అదేంటంటే ఇక్కడ ఒక లైన్ చదువుతున్నాను చూడండి. విదిన్ 10 years ఫ్రమ్ June 2, 2014, within 10 years from June 2, 2014, the state of states bifurcation, specifically the 13th schedule, requires Hindustan Petroleum Corporation Limited or Indian Oil Corporation to assess the viability of establishing a greenfield crude oil refinery and petrochemical complex in Andhra Pradesh within 6 months of June 2, 2014 and make a prompt decision on the matter. అంటే
మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి. హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, ఇట్లా కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఆయిల్ కంపెనీలు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంపెనీలే. ఏదైనా ఒక కంపెనీని మనం ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచి 10 సంవత్సరాల లోపు మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దానికి సంబంధించి 6 నెలల్లో 6 నెలల్లో దీనికి సంబంధించిన ఒక గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ ఆయిల్‌ని పాసిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి అది 2014 యాక్ట్‌లో స్టడీ చేయమని యాక్ట్‌లో పెట్టారు. రైట్? అంటే ఇక నుంచి 10 సంవత్సరాలు 2014 నుంచి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 2024 10 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి 100% పెట్టాలి. దట్ ఈస్ ఇన్ ద యాక్ట్. విదిన్ 10 ఇయర్స్‌లో మీరు ఇండియన్ ఒక ఆయిల్ కార్పొరేషన్ని పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అంటారు. ఈ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి కాబట్టి పెట్టారు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇప్పుడు బీపీసీఎల్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మీ వల్ల రాలా, రాష్ట్రాన్ని విభజించడం వల్ల వచ్చింది. రాష్ట్రాన్ని విభజించినప్పుడు సరే దాన్ని అప్పుడు మన్మోహన్ సింగ్ గారు పెట్టారు దాన్ని. కనీసం మన్మోహన్ సింగ్ గారు పెట్టబట్టి ఇప్పుడు మనకి అది మ్యాండేటరీ అయింది ఆ యాక్ట్లో పెట్టబట్టి. ఒకవేళ స్పెషల్ స్టాటస్ లాగా అసలు యాక్ట్లో పెట్టకుండా ఓవరాల్గా చేస్తుంటే అయ్యి ఉండేది కాదు. ఇప్పుడు స్పెషల్ స్టాటస్ ఉంది. స్పెషల్ స్టాటస్ మీద మనందరం కొట్టుకుంటున్నాం. స్పెషల్ స్టాటస్ ఇవ్వండి 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 అని బతిలాడుకుంటున్నాం నిజం చెప్పాలంటే. వై ఆర్ బెగ్గింగ్? బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద యాక్ట్. ఓవరాల్గా చెప్పారు వాళ్ళు, మేము స్పెషల్ స్టాటస్ ఇస్తాము అని చెప్పి. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మేము ఓవరాల్గా చెప్పారు. రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టలేదు కాబట్టి ఇంక వాళ్ళ ఇష్టం. సరే అయినా సరే మనకు ఆప్షన్ ఉంది. స్పెషల్ స్టాటస్కి సంబంధించి మేము స్పెషల్ స్టాటస్ ఇస్తాము అని అంటే ఇవాళ మనం గట్టిగా పట్టుబడితే వచ్చిండేది. పట్టిన రాజ్నాథ్ సింగ్ గారు ఒకసారి ఒక స్టేట్మెంట్ పార్లమెంట్లో రాజ్యసభలో అనుకుంటా, రాజ్యసభలో ఎవరో ఒకరు అడిగారు స్పెషల్ స్టాటస్కి సంబంధించి ఏంటి అని అంటే రాజ్నాథ్ సింగ్ గారు, మీకు ఆ లింక్ ఇస్తున్నా చూసుకోండి. రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారు? స్పెషల్ స్టాటస్ అనేది రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టలేదు కాబట్టి మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇద్దామని అనుకుంటున్నాము. దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. మోరోవర్ చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ కంటే కూడా స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ అసిస్టెన్స్, స్పెషల్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్లో భాగంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్యాకేజే యూస్ఫుల్ అవుతుంది మాకు స్పెషల్ స్టేటస్ కంటే అని ఆయనే ఒప్పుకోవడం వల్ల మేము ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసామని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. ఆల్రెడీ డబ్బులు ఇచ్చామని చెప్పారు. అంటే స్పెషల్ స్టేటస్ అనేది ఆల్రెడీ అమ్ముడుపోయింది. అది దట్ ఈస్ ఎ సోల్డ్ టొమాటో. అర్థమైందా? అమ్మిన యాపిల్ని, అమ్మిన టమాటోని, అమ్మిన అంటే ఒక సోల్డ్ మెటీరియల్ అనమాట స్పెషల్ స్టేటస్ అనేది. బట్ స్టిల్ వీ కెన్ డిమాండ్ ఎందుకంటే దట్ ఈస్ వాట్ దే ప్రామిస్డ్ స్పెషల్ స్టాటస్ అనేది. సరే ఎనివే సౌత్ సెంట్రల్ జోన్, రైల్వే జోన్ ఒకటి అని అడుగుతున్నారు. అది కూడా దీంట్లో రీఆర్గనైజేషన్ బిల్లులోనే పెట్టారు. ఒక 11 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలన్నారు. ఐ థింక్ ఒక 10 పెట్టారు. ఇంకొకటి గిరిజన యూనివర్సిటీ ఏదో ఒకటి ఉంది, అది ఇంకా పెట్టలేదు. సౌత్ సెంట్రల్ జోన్ కూడా ఇంకా పెట్టలేదు ఈ రీఆర్గనైజేషన్కి సంబంధించి. బట్ వీటన్నిటికంటే కూడా ఈ బీపీసీఎల్ ఏదైతే ఉందో, పోలవరం ప్రాజెక్టు, బీపీసీఎల్ ఈ రెండు కూడా ఒకే షెడ్యూల్లో పెట్టారు. ఈ బీపీసీఎల్ ఏదైతే విదిన్ 10 ఇయర్స్లో చేయాలన్నారు. కాబట్టి 10 ఇయర్స్ అయిపోయింది. 2014 2024 వచ్చాం కాబట్టి వాళ్ళు ఆ కంపెనీ పెడుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు బాగా దాన్ని డప్పుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఇదిగో మా చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు బీపీసీఎల్ తీసుకొని. తెలియని వాళ్ళు చాలామంది ఏమనుకుంటున్నారు, అసలు బీపీసీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటున్నారు. ఎవరు ప్రైవేట్ కంపెనీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. గవర్నమెంట్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ. బీపీసీఎల్ అనేది గవర్నమెంట్ కంపెనీ. వాళ్ళు అప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది, స్టేట్ నిర్ణయించేటప్పుడు మీకు 10 సంవత్సరాలు పెడతామని అందుకని తీసుకొచ్చి పెడుతున్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు తెచ్చే కంపెనీలో దిస్ కంపెనీ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ హిస్ క్రెడిట్. ఇది ఎక్స్క్లూడ్ చేసి మీరు ఎన్ని కంపెనీలు తెస్తారో చూస్తాం. ప్రైవేట్ కంపెనీలు తెస్తామన్నారు కదా ఇన్వెస్ట్మెంట్లు, బీపీసీఎల్ కౌంట్లోకి రాదు. ఇది రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా పెట్టింది. బట్ విల్ సీ హౌ మెనీ కంపెనీస్ విల్ బ్రింగ్. థ్యాంక్ యూ.